ఎట్లా ఉంది కాకినాడ రాజకీయాలు? కాకినాడ సూపర్. ఎవరు గెలిస్తే బాగుంటుంది ఈసారి? గ్లాసు సైకిల్ 1 గ్లాసు 2 1 సైకిల్ 2 గ్లాసు. ఈ వైసీపీ వాళ్ళు ఈసారి అధికారం మాదే అని చెప్తున్నారు కదా, మళ్ళీ ఏమాల్ భ్రమ. 175 వస్తాయని చెప్తున్నారు. ఏదో భ్రమ పడుతున్నారు అంతే వాళ్ళు. ఎలా ఉంటుంది ఈ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన టీడీపీ పొత్తు వల్ల ఎలా ఉంటుంది? రెండు సూపరు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఈ జిల్లాలో? జిల్లాలో మొత్తం సీట్లని మాయ అనుకుంటున్నాం. నిన్న పెట్టాపద నామినేషన్ అయినట్లుంది కదా. సూపరు. ఎంత మెజారిటీ వస్తుంది? అక్కడ మేము లక్ష వేసుకున్నాం, కానీ ఇంకా ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారు. ఏమో అక్కడ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెట్టినాం అంటున్నారు వీళ్ళు. వాళ్ళు ఏదో భ్రమ పడుతున్నారు అంతే. అక్కడ ముద్దగడ పద్మనాభం, వంగ గీత, కన్నబాబు, దాడిశెట్టి రాజా, కాపులు ఎవరైతే కాపు నాయకులు ఏదైతే ఉన్నారో వీళ్ళంతా పోయి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఓడించడానికి పనిచేస్తూ ఉన్నారు. ఇలా చేస్తున్నారు వాళ్ళ భ్రమతోటి, కానీ జనాలు ఎప్పుడు నాటుపోయి ఉన్నారు. గ్లాస్కి వేస్తారు. ఎందుకని అంత కసిగా ఉన్నారు? ఎప్పుడో ఉన్నారు, ఇప్పుడు కాదు ఎప్పుడో ఉన్నారు కసిగా. ఆయన పవన్ కళ్యాణ్ అనగానే కసిగా ఉన్నారు. ఈ ప్రభుత్వం అంతలాగా ఏం నష్టపెట్టింది జనాల్ని? నష్టపెడతా ఉంది పెద్దలకి. చెప్పండి. జనాలు లేబర్ బాగా దెబ్బ వేసింది. పథకాలు ఏమి అందలేదా జనాలకి? పథకాలు మాకేం లేదు. పథకాలు మా అమ్మగారు పింఛన్ ఉండి పింఛన్ తీస్తారు, తీసిన 3 నెలలు మా అమ్మగారు చచ్చిపోయారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీశారు మా అమ్మగారు. మా అమ్మగారు చచ్చిపోయారు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాయా, పెరిగింది అని చెప్పి గొడవ చేస్తున్నారు బయట జనాలు. 4 మీటర్లు ఉన్నాయని చెప్పి ఇస్తారు. మా అమ్మగారి పేరు ఉంది. ఎప్పుడు 70 రూపాయలు చంద్రబాబు ఎన్టీ రామారావు టైంలో తీసుకున్న పింఛని మన తీస్తే చచ్చిపోయింది. మేము తెంగట్టుకుని ప్రతి నెల కింద దిగిది బుక్ కట్టుకుని అలా వెళ్ళిపోయేది. మాది పేదల ప్రభుత్వం, పేదలకు చాలా మంచి పనులు చేసాం, మమ్మల్ని పేదలందరూ కలిసి మమ్మల్ని గెలిపిస్తారు అంటున్నాడు జగన్. ఏదో అలాగే అనుకుంటారు అంతే. పేద ప్రభుత్వం అది. ఏదైనా చంద్రబాబు సీఎం, పోలవరం మాకు మెయిన్ రాజధాని మాకు కావాల్సింది. అది వీళ్ళిద్దరు కలిపి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిపి మా పోలవరం ప్రాజెక్టు మన అసెంబ్లీ మన రాజధాని మాకు కట్టాలి. మాకు అంతే. ఇప్పుడు చంద్రబాబు వస్తే ఒకటే రాజధాని, జగన్ 3 రాజధాని. మాకు 3 అక్కలేదు, 1 చాలు మాకు. 1 చాలు మాకు. ఒకటి అంటాను ఆయన 3 చాలు మాకు. ఉన్నదానికే దిక్కులేదు, ఉన్నదానికే దిక్కులేదు. 3 ఎక్కడి నుంచి వస్తాయండి? అది నేను పవన్ కళ్యాణ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. అది బాలేబాబు వీళ్ళందరూ కలిపి మంచి నిర్ణయంలో లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా ఛాన్స్ ఇవ్వాలండి. చూడడం లేదంటే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అవినీతిగా కాక అన్యాయం కాకుండా పవన్ కళ్యాణ్ చూద్దామని కొంతమంది ఉన్నారు. ఫ్యాన్స్ పరంగా ఈసారి నగ్గిందాం కొంతమంది ఉన్నారండి.